న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. కాబట్టి ఆయన నీతిమంతులను ప్రేమించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ఇవన్నీ కూడా చెప్పడానికి నాకు టైం సరిపోదేమో, కానీ కొన్ని మాటలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకందరికీ కూడా తెలుసు, వ్యర్థ విగ్రహాలని బట్టి 7వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించి వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేస్తాయి. ఎందుకు సకల దేవతలు కూడా ఆయనకు నమస్కారము చేస్తాయి అని అన్నట్లయితే చూడండి, కిందనే ఉంటుంది 9వ వచనంలో, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. చాలామంది ఏమనుకుంటారని అంటే ఎవరి మదర్ వాళ్ళకి గొప్పే, నేను కాదని కానీ అంతేగండి. కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తారు అంటే, మా దేవుళ్ళు దేవతలు ఉన్నారు చాలామంది, మేము వాటిని మాత్రమే పూజిస్తామని చెప్పేసి చెప్తారనమాట. కానీ ఇక్కడ సకల దేవతలు కూడా పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నాడు. ఎందుకు అని అన్నట్లయితే, పైన మనం చూసుకున్న ఇందాకలా నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము కాబట్టి. ప్రియమైన వారలారా, మనకందరికీ కూడా తెలుసు, ఫిలిస్తీన్ల యొక్క దేవత పేరేంటి? దాగోను యొక్క గుడిలో ఒకసారి తీసుకెళ్ళి మన దేవుని యొక్క మందసాన్ని పెడతారు. ఫిలిస్తీన్లు అందరూ కూడా పట్టుకెళ్ళిపోతే ఫస్ట్ రోజు ఏం చేస్తారని అంటే, అక్కడ పెట్టంగానే వెంటనే ఏమవుతుంది? బోర్లా పడిపోయిద్ది. సాష్టాంగ నమస్కారం చేస్తే ఎలా పడతామో అలా పడిపోయిద్ది దాగోను గుడిలో. అది పడిపోయిన తర్వాత పోన్లే ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి తలుపులు వేసేసి మళ్ళీ వెంటనే నిలబెడతారనమాట. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి చూడంగానే సాగిలిపడి నమస్కారం చేసినట్టు ఉంటుంది. మరుసటి రోజు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానిని నిలబెడతారు. మరలా రెండో రోజు ఏమవుతుంది అంటే, మొండెమో మాత్రమే మిగిలి ఉంటుంది, తల కాళ్ళు చేతులు అన్నీ కూడా నరికివేయబడతాయి. అప్పుడు ఇంకా భయమేసి దాగోని గుడిలో నుంచి తీసుకొచ్చి బయట పెడతారు. అంటే అక్కడ దానికి ఏంటి సాదృశ్యం అంటే, సకల దేవతలు కూడా ఆయనకి నమస్కారం చేస్తున్నాయి, ఈవెన్ దెయ్యాలు కూడా దేవునికి భయపడుతున్నాయి. కానీ మనుషులైన విశ్వాసులు మాత్రం అస్సలు భయపడట్లేదు. యెహోవాను ప్రేమించే వారులారా, కింద 10వ వచనం మనం చూడండి, ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏం చేయాలి? యెహోవాను ప్రేమించే వారులారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. చూడండి లాస్ట్లో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు, పరిశుద్ధ నామాన్ని బట్టి ఏం చేయాలని అంటే, మనము ఎవరైనా సరే పరిశుద్ధంగా ఉంటున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఇక్కడ దేవుని నామాన్ని బట్టి ఏం చేయాలని అంటే, పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఏం చేయాలని అంటే ఆయనకి, అంటే మనము ప్రైజ్ ఎలా చేయాలి అని అంటే, దేవునికి ఆరాధన ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, దేవుడు ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే, నీతి పరిశుద్ధత కోసం ఈ కీర్తనకారుడు వివరిస్తూ వస్తూ, నీతి ప్రభావములతో దేవుడి లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి మనం అందరము కూడా, నీతిమంతులు అందరూ కూడా సంతోషించాలి. కీర్తన 119, 165లో ఉంటుంది. ఏంటి అని అంటే, తన వాక్యాన్ని ప్రేమించే వారు అందరూ కూడా ఏమవుతారనిసంట? సంతోషిస్తారనిసంట. ఇదే సంతోషం మనం అన్యజనుల్లో కనుక మనం చెప్పామనుకోండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని ఉంటుంది. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను కరెక్ట్గా ఆర్టికులేట్ చేయలేకపోవచ్చు, నేను కరెక్ట్గా నేను వివరించలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఇప్పుడు ఆరాధన చేయడానికి వెళ్తున్నాం. చాలామంది కూడా ఆరాధన చేస్తారు వారి దేవతలను. ఇందాక అందుకనే విగ్రహాలను బట్టి వాటన్నిటి కూడా చెప్పా. సకల దేవతలు కూడా, సకల జనులు తమ తమ దేవుని నామాన్ని స్మరించుకుంటారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ కూడా స్మరించుకుంటాం. ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటి అంటే, సకల దేవతలు కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. కానీ
వారి వారి దేవతల్ని పూజించే వాళ్ళు కూడా వారికి ఉన్నారు. కానీ మనము మన దేవుడైన యెహోవాను స్మరించుకుంటాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ నీతిమంతులు అయితే ఏం చేస్తారు? యెహోవాను బట్టి సంతోషిస్తారు. మనం నీతిమంతులమా? కాదు. కానీ దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయనను మనం అనుసరిస్తున్నాం కాబట్టి మనల్ని నీతిమంతులుగా, మన విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా, ఆయన కృపను బట్టి, కరుణను బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? ఆయనను గణపరచాలి. నేను ఇది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో. ఆయనను గణపరచడానికి మన ఏమాత్రం కూడా సరిపోదు. కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఆ పరిశుద్ధతను బట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి మనం ఏం చేయాలని అంటే ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి అస్తమానం కూడా. ఎందుకని అన్నట్లయితే మనము ఏనాడో నశించిపోవాల్సిన వారము. మన పాపాలను బట్టి కనుక మనం లెక్కలేసుకొని తీర్పు తీరిస్తే ఏ రోజో మనము నశించిపోవాలి. అసలు బ్రతకడానికి పాపం వలన వచ్చే జీతం మరణం అని తెలుసు. కానీ మనం ఏం చేస్తామని అంటే ఆ నీతిని, ఆ పరిశుద్ధతను గణపరచలేకపోతున్నాం. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి కూడా మనము సరిగా గణపరచలేకపోతున్నాం. మన యొక్క బిహేవియర్ ఆ విధంగానే ఉంటుంది. కానీ పరిశుద్ధతను బట్టి ఆయనకు పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది ఆరాధన చేయటానికి చాలా రకరకాలైన కానుకలను వారి దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు అంటే ఆ దేవునికి, దేవతకి ఏదంటే బాగా ఇష్టమో అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ మన దేవునికి ఏది ఇష్టమో అది మాత్రం మనం ఇప్పుడు కూడా, ఆయనకి పరిశుద్ధత ఇష్టం, నీతి ఇష్టం, యథార్థత ఇష్టం, నమ్మకత్వం ఇష్టం. కానీ మనం అందులోనే ఆరాధన చేయలేకపోతున్నాం. అంటే మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి ఏంటి అని అన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతని అర్థం చేసుకుంటూ మనం ఆరాధన చేయాలి. లేదు అని అంటే మరియు మనం ఏం చేయాలని అంటే దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి మనం ఆరాధన చేయాలి. ఇంకా మన యొక్క బలహీనతలను బట్టి దేవుడు మనల్ని బలపరిచినందుకు దేవునికి ఆరాధన చేయాలి. ఇక్కడ చాలామందికి అంటే దేవుని యొక్క నీతి అని అనగానే తను చేసిన క్రియలను బట్టి అని అనుకుంటాం. కానీ తన యొక్క నీతి కలిగిన ఆ యొక్క గుణాలని బట్టి దేవుని మనం ఆరాధన చేయాలి. ఆ యొక్క నీతి కలిగిన లక్షణాలు కొన్ని ఉన్నాయి ఆయనలో. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన నీతి కార్యాలు జరిగించాడు కాబట్టి మనం ఆయన్ని ఆ నీతిమంతుడు కాదు, ఆ నీతిమంతుడు అని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ తన స్వభావమే నీతి స్వభావము. దాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. అది మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏమేం కార్యాలు చేశాడో దాన్ని బట్టి చాలామంది ఆరాధన చేస్తారు. కానీ తనను బట్టి ఆరాధన చేయాలి. అర్థం కాలేదు. తనను ఏమేమి కార్యాలు చేశారో మన జీవితంలో, ఇలా మేలు చేశారు, అలా మేలు చేశారు అని చెప్పి చాలామందికి ఆ మేలును బట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ అతన్ని మేలును బట్టి కాకుండా ఆ నీతి కార్యాలు జరిగించిన దేవుని బట్టి, ఆ నీతిని స్థాపించిన దేవుని కొరకు, ఆ నీతి లక్షణాలు కలిగిన దేవుణ్ణి మనము ఆరాధన చేయటం కూడా నేర్చుకోవాలి. ఎందుకు అంటే కొన్ని ఉన్నాయి. ఆయన he cannot be tempted by evil. తను సాతాను ఆ యొక్క దుష్ట క్రియలను బట్టి ఆయన టెంప్టేషన్లోనికి వెళ్ళలేదు, శోధింపబడలేదు. he cannot be moved away from perfect righteousness. పరిపూర్ణమైన నీతిలో నుంచి అతను ఎప్పుడు కూడా తప్పిపోలేదు. దేవుడు తను చూపించిన ప్రతి మార్గంలో కూడా, తాను వెళ్ళిన ప్రతి మార్గంలో కూడా నీతితోనే నడుచుకున్నాడు. అందుకని మనం ఆరాధన చేయాలి. అందుకని మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి. చాలామంది మనము తనకి ఒక గౌరవప్రదమైన ఒక రెఫరెన్స్ అనేది మనం ఆయనకి కామన్గా ఇవ్వటానికి సంతోషిస్తాం. కానీ ఒక సంతోషకరమైన స్తుతిని
ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి కూడా మనం చేయాల్సిన బద్దులమై ఉన్నాము. నేను ఎందుకు ఇది పదే పదే ఈ మాట చెప్తున్నాను అంటే నన్ను ఈ మాట చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి దేవుడు ఏదో చేశాడు అని, మన అప్పులు తీర్చాడనో అనారోగ్య సమస్యలు తీర్చాడనో, ఎస్ దేవుడు అవన్నీ కూడా చేసినందుకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది, మనకి ఆ థ్యాంక్స్ ఉంటుంది. కానీ ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి కూడా మనం ఎక్కువగా, ఎందుకంటే ఆయన నీతి లక్షణాలని మనం కొనియాడుతున్నట్లు, ఆయన క్యారెక్టర్ని మనము హెచ్చిస్తున్నట్లు. ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే రైచియస్నెస్, నీతి, పరిశుద్ధత, దానిని మనం కొనియాడాలి. ఇప్పుడు మనం కాసేపట్లో ఆరాధనకు వెళ్ళబోతున్నాం. దేవా నాకు అది చేసావు ఇది చేసావు ప్రభు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటాం. కానీ వాటన్నిటికీ మించింది ఏంటి అంటే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయటం. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు, ఆ యూనిక్ ఫీచర్ ఎవరికి కూడా లేదు, అదొక్క దేవునికి మాత్రమే, యేసయ్యకి మాత్రమే అది ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన సర్వలోకము కూడా, ఆకాశము ఎలా ఉంది అంట, ఆకాశం ఎలా ఉంటుందో ఆయన నీతి ఆ విధంగా ఉంటుంది అంట, ఆయన క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుంది. అంటే అంత నిర్మలంగా దేవుడు ఉంటాడు అన్న విషయానికి ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆరాధన చేసేటప్పుడు ఈ విధంగా ఆరాధన చేయడానికి కూడా మనము సిద్ధపడాలి. ఎందుకంటే ఎప్పుడూ చేసే విధంగానే కాదు. ఎందుకంటే దేవదూతలు కూడా ఆయనకు ఆరాధన ఏ విధంగా చేస్తున్నాయి మనకందరికీ కూడా తెలుసు. యెషయా గ్రంథంలో 6:1 ఏముంటుంది, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో దేవుని నామానికి ఆరాధన చేస్తున్నాయి. ఎందుకు ఆరాధన ఆ విధంగానే చేస్తున్నాయి అంటే ఆయన యొక్క పరిశుద్ధమైన క్యారెక్టర్ని దేవుని నామంలో దేవుని గణపరుస్తూ వస్తున్నాయి. మనము కూడా అలాంటి ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవునికి దేవదూత ఆరాధన యందు ఆయన ఇష్టం కలిగిన వాడు. దేవదూతలు ఏ విధంగా ఆరాధన చేస్తున్నాయి, ఆ విధంగా ఆరాధన చేయాలి. ఎందుకంటే మనము కూడా ఆయన మందిరంలో వెళ్తాం, ఆయన సన్నిధికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ ఆరాధనే ఉంటుంది, ఇంకేం పని ఉండదు మనకి. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఏంటి అంటే ప్రిపరేషన్ ప్లేస్. కాబట్టి మనకి ఈ భూలోకంలో మనకి ఏదైతే కలిగించాడో దేవుడు, ఏ మేలులు చేశాడో వాటిని మాత్రం బట్టి కాకున్నానా తన పరిశుద్ధమైన నామాన్ని బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆవశ్యకత మనం అందరం కూడా బద్దులమై ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఎవరికైనా సరే మనం దేవుని నామాన్ని బట్టి సువార్త చెప్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎక్కువగా దేవుని నామాన్ని బట్టి మనం ఆరాధన చేస్తున్నాం అది సువార్త చెప్తున్నాం అనుకోండి, వారికి ఇష్టం ఉండదు, భక్తిహీనులకు ఇష్టం ఉండదు. ఆ మాట కూడా ఉంటుంది కదా పైన చూడండి, యథార్థ హృదయుల కొరకు నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి అని చెప్పి. అంటే మనం భక్తిహీనులకి దేవుని యొక్క మాట కానీ దేవుని యొక్క పరిశుద్ధత అంటే మాత్రం వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. పరిశుద్ధత అంటే ఇష్టం లేని వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధత కోసం వాళ్ళకి ఏం అర్థమవుతుంది? కాబట్టి వాళ్ళకి భక్తిహీనులకు దేవుని పరిశుద్ధత అనేది అసహ్యంగానే ఉంటుంది. తనకు జీవితం అంతా కూడా చీకటి అలుముకున్నట్లు దిగజారిపోయినట్టుగానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా. పరిశుద్ధత ఇష్టం లేని వారికి ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధత నిశ్చయంగా మనకు విమోచన కలిగిస్తుంది. మనం ఒకసారి రోమాపత్రిక 8:1-2 కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏ విధంగా అంటే రోమాపత్రిక 8:1-2 కనుక మనం చూసుకున్నట్లయితే ఆ మాటలు అక్కడ ఉంటాయి. చూడండి, క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. దీనికి అంతటికీ కూడా ఒక సాదృశ్యం కూడా ఉంది. ఏంటి అని అన్నట్లయితే దేవుని యొక్క మందసం లోపల దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటే దేవుని యొక్క మందసం పైన కరుణాపీఠం ఉంది. అంటే దానికి అర్థం ఏంటి అని అంటే
దేవుడు ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, అలాగని పరిశుద్ధతలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. పరిశుద్ధతలో కాంప్రమైజ్ అవ్వట్లేదు, అలాగే ప్రేమను కూడా వెల్లడిపరుస్తున్నారు. అందును బట్టి కూడా మనం దేవునికి ఆరాధన చేయాలి. ఇది చాలా కష్టమైన పని. మనకు అందరికీ ఎలా ఉంటుందని అంటే, ఆ జడ్జి గారి ఎగ్జాంపుల్ మన అందరికీ కూడా బాగా తెలుసు. ఏంటి అని అంటే, తన పాప కార్ డ్రైవింగ్ చేసుకుంటే ఎవరినో చంపేస్తే ఓ పక్కన శిక్ష వేయాలి, అదేవిధంగా తను తన కూతురు పట్ల ప్రేమను కూడా వెల్లడిపరచాలి. అప్పుడు ఏం చేస్తాడు? తను శిక్ష పాపకు వేస్తాడు, పాపకి విధిస్తాడు, కానీ అదేవిధంగా శిక్షని తానే అనుభవిస్తాడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో చేసింది అదే. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో ఆయన చేసి చూపించాడు. ఆ కరుణను, ఆ ప్రేమను కూడా చూపించాడు. ఎందుకంటే అది ఆ యొక్క పాప విమోచనం కలిగించడం కోసము తానే మనం పొందాల్సిన శిక్షను తాను పొంది, మనం పొందాల్సిన అవమానాలని తాను పొంది, మన అంతటి కొరకు కూడా ఆయన తన శిక్షను తన మీద వేసుకున్నారు, మన శిక్షను తన మీద వేసుకున్నారు. ఇది ఎవరు కూడా ఏ దేవుడు కూడా, దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఏ ఒక్కరు కూడా చేయలేని యొక్క గొప్ప యాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరి కోసం కూడా చేసి ఉన్నారు. దీనిని బట్టి మనం ఆరాధన చేయాలి. ఎవరికైనా సరే నోరు ఆరాధన చేసేటప్పుడు నోరు తెరవబడట్లేదు అని అంటే వారు దేవుణ్ణి పరిశుద్ధతల్లో చూడలేకపోతున్నట్టుగానే పరిగణించబడుతుంది. ఎందుకని అంటే దేవుని యొక్క హృదయం, మన దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. ఎందుకంటే నీ హృదయంలో పాపం ఉంటే మనం ఆనందించలేము, దేవుని సన్నిధిలో ఆనందించలేము. అదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ రోమాపత్రిక 8:1-2 కనుక మనం చూసుకున్నట్లయితే మనకి దేవుడు ఆ ప్రేమను ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఆయన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం కన్నా పరిశుద్ధత ఎక్కడా కూడా మనకి అంత స్పష్టంగా కనిపించదు. అది ధర్మశాస్త్రాన్ని గొప్పగా చూపిస్తుంది. కానీ మందసంలో ఉంచబడిన ఆజ్ఞలు గల ఆ పలక, మందసం పైన ఉన్న కరుణాపీఠము మనకు కనిపిస్తుంది. ఇది దేవుని కృప నీతిమంతులకు కరుణాపీఠం పైన ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం చాలా చాలా అంటే మనకు అర్థం చేసుకునేటప్పుడు ఏదో చర్చ్కి వచ్చామో, ఏదో వెళ్తున్నామో అనేసి ఏదో బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అన్న దానికన్నా కూడా ఆయన క్యారెక్టర్ని మనము చాలాసార్లు ఎవరైనా సరే మన యొక్క గౌరవాన్ని కానీ, మన యొక్క ఏమంటారు, మన యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ ఎవరైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తామని అంటే సాధారణంగా చాలా బాధపడతాం. ఇప్పుడు చాలామంది దానికి కోర్టు నుంచి ఇవి కూడా తెచ్చుకుంటున్నారు, రైట్స్. అవి కోర్టు నుంచి ఆ రైట్స్ తెచ్చుకొని వాళ్ళ తాలూకా గౌరవాన్ని ఎవరైనా అగౌరవపరిస్తే, వారి తాలూకా పేరు ప్రఖ్యాతులను ఎవరైనా సరే చెడ్డగా యూజ్ చేస్తే వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ అని చెప్పి దానికి కూడా ఒకళ్ళు కొన్ని కోర్టులు వాళ్ళకి అది ఇక్కడ ఇవ్వరంట, ఢిల్లీ కోర్టులో ఇస్తారంట. సో ఢిల్లీ కోర్టు నుంచి అది కూడా తెచ్చుకుంటూ ఉన్నారు ప్రతిసారి కూడా జనాలు వెళ్ళి. అంటే మనకు తెలుసు ఫేమస్ పీపుల్ అందరూ కూడా వెళ్ళి, వీళ్ళందరికన్నా కూడా పరువుకి భంగం కలిగించినట్లు కనుక అయితే అది ఆన్లైన్ కంటెంట్ ఎక్కువైపోయింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చెడ్డ ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు అందరూ కూడా వెళ్ళి అలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కానీ దేవుడు మరి ఏ కోర్టుకి వెళ్ళాలి? మనం ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాం దేవుంది. నేను ఇక్కడ నవ్వుతూ కనిపించవచ్చు, కానీ లోపల చాలా బాధ ఉంది. దాన్ని కవర్ చేయడం కోసం బయటికి నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది అంతే. నేనైతే చాలాసార్లు క్యారెక్టర్ అసాసినేషన్ చేశాను దేవుంది. దేవుని యొక్క పరిశుద్ధతను భంగం కలిగించాను చాలాసార్లు. నేను ఈ మాట వాడుతున్న ప్రతిసారి కూడా దేవుడు నాతో మాట్లాడిన దానిలా కూడా ఏంటి అంటే ఆయన పరిశుద్ధతను బట్టి ఆరాధన చేయడానికి మనం ఏమాత్రం కూడా అర్హులం కాదు. కానీ దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మనల్ని కూడా రక్షించి దేవుడు మనకందరికీ కూడా ఒక నూతనమైన స్వభావాన్ని మనకు అలవాటు చేస్తూ ఉన్నాడు. దానిని మనం అర్థం చేసుకోవాలి. దానిని మనం అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దానిని, ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది దేవునికి చేయలేం. యూదులు ఒక్కసారి సిలువ వేశారు, మనం ప్రతిరోజు కూడా
ఏదో ఒక రకంగా ఏదో ఒక అబద్ధం ఆడతాం, ఏదో ఒక అవమానం జరిగిస్తాము, దేవుని నామానికి ఎక్కడొక్కడ ఏదో ఒక ఫెయిల్యూర్, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. యేస్కేల్ గ్రంథం చూడండి, యేస్కేల్ గ్రంథం 36. ఈరోజు మనం ఇక్కడికి ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సుమి. 36వ అధ్యాయము 25వ వచనం కనుక చూసుకున్నట్లయితే, మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. 27, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. ఎస్, ఇది దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు అనుగ్రహించుచున్న కృప. కాబట్టి పరిశుద్ధాత్మ సన్నిధి ఈ ప్రాంతం పైన ఏలుబడి చేయాలి. పరిశుద్ధాత్మ సన్నిధి మన ఇళ్లలో ఏలుబడి చేయాలి. పరిశుద్ధాత్మ సన్నిధి నువ్వు పనిచేసే చోట ఏలుబడి చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్క చోట కూడా పని చేయాలి. అది చేయాలి అంటే పరిశుద్ధతను, దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అలాగే పరిశుద్ధుడైన దేవుని నామాన్ని కూడా మనము కాపాడాలి. అది ఒక క్రిస్టియన్గా మన యొక్క రెస్పాన్సిబిలిటీ, కనీస అదే మినిమం చేయాల్సిన బాధ్యత, కనీస బాధ్యత మనం చేయాల్సింది. ఖచ్చితంగా ఇక్కడ ఆయన స్వభావాన్ని ఇస్తాడు. మన మధ్యలో కనుక చూసుకున్నట్లయితే 26, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదను. మన హృదయము రాతి గుండె లాంటిదే. చాలామంది బయట ఆ రాతి గుండెని తీసుకువేసుకోవడానికి కొబ్బరికాయలను కొడతారు. కొబ్బరికాయలు ఎందుకు కొడతారో తెలుసు కదా మీకు? కొబ్బరికాయలు 1001, 1116 అలా కొడతా ఉంటారు. ఎందుకు కొడతారు అంటే ఆయన గుండె అంత గట్టిదనమాట. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను మీకు ఇస్తాను నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అట్టి కృపను అనుగ్రహించాలి. కాబట్టి ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధపడదాం. ఒకసారి మనందరం కూడా మోకరిల్లి దేవునికి ఆరాధన చేసే ముందున ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ప్రియమైన వారలారా, మన స్థితి ఎలాంటిదైనా సరే, మన పరిస్థితి ఎలాంటిదైనా సరే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి, ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడు, మనమేంటి? మనం ఆయన నమ్ముకున్న విశ్వాసులము. ఆయన విశ్వసించి వారందరూ కూడా పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడటం అనేది అసాధ్యము. మనం అందరము కూడా ఆయన చూడటానికే బయలుదేరుతున్నాం. ఈ యాత్ర అంతా కూడా మనం ఆయన చూడటానికే, ఆయన సన్నిధిలో ఆయన కలుసుకోవటానికే. కానీ పరిశుద్ధత లేకపోతే మనం చూడలేం దేవుణ్ణి. కాబట్టి ఒక్కసారి మోకరిల్లి మనం అందరము కూడా ఆయన సన్నిధిలో, నీవు పరిశుద్ధుడు ప్రభువా, మేమైతే పాపులము, నీ ఉచితమైన కృపను నాకు మాకు కూడా అనుగ్రహించి, నీ కరుణను బట్టి, నీ దయా వాత్సల్యము చొప్పున నన్ను మమ్మల్ని కూడా రక్షించుకొని మమ్మల్ని కాపాడుతున్నావు. అందును బట్టి మీకు వందనాలు యేసయ్యా. మేము నిన్ను ఆరాధన చేయడానికి సిద్ధపడుచుండగా మా ప్రవర్తన అంతా కూడా ఒక్కసారి మేము కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడుచున్నాం ప్రభువా. పరిశుద్ధ అలంకారములు నీకు ఇష్టమైనవి నా తండ్రి. మేము వేసుకున్న వస్త్రాలు, మేము కలిగి ఉన్న సమస్తాన్ని కూడా నీవు ఆనందించే దేవుడు కాదు. పరిశుద్ధతయే నీ సన్నిధికి అన్నిటికీ కూడా అనుకూలమైనది. దాన్ని మేము కూడా అవలంబించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు మాకు కూడా మీరు అనుగ్రహించండి దేవా. ఈ ఉదయకాల సమయంలో మేము నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుచుండగా మా ప్రవర్తన అంతటి చొప్పున సరే ప్రభువా నా తండ్రి, మీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం, విడిచిపెట్టుచున్నాం ప్రభువా. నేను మరలా పాపం చేయకున్నా, నేను మరలా అలాంటి దోషము చేయకున్నా తండ్రి, నన్ను మమ్మల్ని కూడా
నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నా తండ్రి, నీ సన్నిధిలో నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నీ సన్నిధిలో మోకరిల్లి నా తండ్రి సంతోషముతో నీతిమత్వాన్ని నాకు మాకు కూడా అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మా స్వనీతి అంతా కూడా నీ దృష్టికి మురుగుడ్డలాగా ఉన్నప్పటికీ కూడా నీ తెల్లని వస్త్రాలు నా పైన మా పైన కూడా మీరు ధరింపజేసి నన్ను మమ్మల్ని కూడా శుద్ధీకరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. దాన్ని మేము కూడా విడిచిపెట్టుకున్నా నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతిరోజు కూడా అనుక్షణము అనుదినము కూడా నా తండ్రి నన్ను మమ్మల్ని కూడా నా దేవా ప్రతి ఒక్క లోపభూయిష్టమైన ఈ లోకంలో నుంచి నా దేవ డిఫైల్ అయిపోయిన యొక్క లోకంలో నుంచి నన్ను మమ్మల్ని కూడా నా దేవ తప్పించి కాపాడమని సహాయం చేయమని బ్రతిమాలుకొనిచున్నాను. ఎల్లవేళలా కూడా నీ కృపా సన్నిధి నాకు మాకు కూడా మీరు తోడుగా ఉంచి నడిపించి రీతులుగా ఉన్న మనము మన జీవితాల్లో వస్తున్న పరిస్థితులు అనేకమైన సార్లు మన జీవితాల్లో కృంగుదల తీసుకొస్తూ ఉంటది. అనేకమైన సార్లు మన జీవితంలో కృంగుదల వస్తూ ఉంటది, లేదంటే నిరాశ వస్తూ ఉంటది. ఈ యొక్క బ్రేక్ త్రూ లేదంటే ఈ యొక్క పురోగతి నేను ఎలా సాధించగలను అని అనేకమైన సార్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాము. గడిచిన సంవత్సరంలో దేవుని యొక్క ప్రణాళిక అన్నది మా కుటుంబం పట్ల ఎలా ఉన్నదో అన్నది మొట్టమొదటిగా నా కుటుంబం గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మే 12వ తారీఖు నైట్ దేవుని యొక్క సేవకులు నా యొక్క ఆర్డినేషన్ విషయంలో ఆ దర్శనం చూడటము, మే 13వ తారీఖున పరిచర్యకి నన్ను ఆర్డైన్ చేయడము, ఆ యొక్క ఆర్డినేషన్కి లేదంటే ఆ యొక్క పిలుపుకు నేను విధేయత చూపించడం, లేదు డాడీ నేను అప్పుడే ఇంకా నేను ప్రిపేర్డ్ కాదు, నాకు ఇంకా టైం కావాలి అని నేను అనలే. అని ఎందుకు అనలేదు అంటే నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గాడ్ హ్యాస్ కన్విన్స్డ్ మీ, దేవుడు నన్ను ఆ పరిస్థితికి సిద్ధపరిచి గాడ్ హ్యాస్ గివెన్ మీ అ వర్డ్ అండ్ క్లియర్ కాన్షియస్. దేవుని యొక్క వాక్యము తీసి చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడము, దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క పిలుపుకు మనం ఎప్పుడైతే మనం లోబడతామో ఆశ్చర్యకరమైన దేవుడు అండి మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేకమైన పరిస్థితులు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. బట్ వీ హ్యావ్ టు ఒబే టు ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతి ఒక్క మాటకి దేవుని యొక్క చిత్తానికి మానవ మాత్రమైన మనం అందరం కూడా లోబడి ఉండాల్సిందే. సో మే 13వ తారీఖున ఆర్డినేషన్ జరగడము, జూన్ 9వ తారీఖున డాడీకి బైపాస్ సర్జరీ అవడము, దాని తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖు మరణము అనే అంచుల వరకు కూడా వెళ్ళి మళ్ళీ సెప్టెంబర్ 9వ తారీఖున ఆయన మళ్ళీ సజీవులుగా గృహానికి తిరిగి రావడము, దాని తర్వాత అలాగే నవంబర్లో మేము కుటుంబంగా ఐక్యపరచబడము, అలాగే జనవరి 9వ తారీఖున ఆయనకి మళ్ళీ ప్రాస్ట్రేట్ సర్జరీ జరగడము. ఆశ్చర్యకరంగా ఐఎమ్ జస్ట్ షోయింగ్ మై ఫ్యామిలీ, మా యొక్క కుటుంబాన్ని నేను చూపిస్తున్నాను. హౌ గాడ్ ఈస్ లీడింగ్ అస్, హౌ గాడ్ ఈస్ గైడింగ్ అస్ అకార్డింగ్ టు హిస్ కౌన్సిల్, అకార్డింగ్ టు హిస్ డివైన్ కౌన్సిల్. ఆయన యొక్క దైవికమైన ప్రణాళికతో దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అన్నది నేను ఉదాహరణగా మా యొక్క కుటుంబాన్ని చూపిస్తున్నాను. ఈ జనవరి 9వ తారీఖున సర్జరీ అయిపోయింది. సో అన్నీ సాధించేసామని అనుకుంటున్నామా మనం అంతా సాధించేసామని అనుకున్నామా? లేదంటే దేవుని యొక్క సేవకులు సాధించేశారని అనుకుంటున్నామా? ఇంకేమీ రాదా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు అపోస్తులైన పౌలు జీవితంలో కూడా ఇటువంటి సవాళ్ళు ఎన్నో అతను ఎదుర్కోవడం జరిగిందండి. అపోస్తులైన పౌలు ఒక ఖైదీగా ఉంటూ డేరాలు కుట్టుకుంటూ తన యొక్క పనిలో ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపుకు అతను లోబడడం జరిగింది. తనకు కూడా తన లైఫ్లో అనేకమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు అపోస్తులైన పౌలు వెళ్ళడం జరిగింది. కానీ దాని విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు, నిన్న జర్నీ చేస్తున్నప్పుడు కూడా ప్రభు ఈ దినాన్ని ఏం మాట్లాడాలి, సేవకులు లేరు, ఎవరు లేరు, కానీ నీ మాట ఏంటి నేను మాట్లాడాలని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే యు డోంట్ గివ్ అప్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో వస్తున్నా సరే కూడా దేవునిలో మనం నిలకడగా ఉండాలి. మన జీవితాల్లో వీ హ్యావ్ సో మెనీ బ్రేక్ త్రూస్ ఇన్ లైఫ్. మన జీవితంలో అనేకమైన పురోగతులు మనం చూడవలసిన వారమై ఉన్నాము.
అనేకమైన పురోగతులు మనం చూడవలసిన వారం అయి ఉన్నాము. ఈ దినాన మన అప్పులు తీరిపోయినాయి అంటే ఇంకెప్పుడు మనకి ప్రాబ్లం రాదని కాదు. ఈ దినాన అనారోగ్యమును దాటామంటే మన జీవితంలో ఇంకెప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటామని కాదు. ఈ దినాన మనకి చాలా ఇష్యూస్, మన జీవితంలో ఉద్యోగం సాధించామంటే ఎల్లకాలము నాకు పర్మనెంట్ జాబ్ అని అనుకోవడానికి లేదు. ఈ దినాన్న ఏదైనా మనం ఉన్నాము అంటే వన్ డే ఎట్ ఎ టైమ్ విత్ జీసస్. దేవునితో ఈ ఒక్క దినము ప్రభువా నీకు వందనాలని మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఏ దినము మనకి ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలుని మన జీవితాల్లో ఒక ఎగ్జాంపుల్గా మనం పెట్టుకోవాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా డోంట్ గివ్ అప్ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వింటున్న ప్రతి ఒక్కరము కూడా నీ యొక్క కుమారుడు సమస్య నీకు చాలా పెద్దగా ఉండుండొచ్చు, లేదంటే నీ యొక్క కుమార్తె సమస్య నీకు చాలా పెద్దగా ఉండుండొచ్చు, లేదంటే నీ నిరుద్యోగ సమస్య నీకు చాలా పెద్దగా ఉండుండొచ్చు నీ జీవితంలో, లేదంటే నీ అప్పుల బాధలు నీకు చాలా పెద్దగా ఉండుండొచ్చు నీ జీవితంలో. బట్ దెర్ ఇస్ అ బ్రేక్ త్రూ, దానికి ఒక పురోగతి ఉన్నది. దేని విషయంలో కూడా ఎప్పుడు కూడా ప్రభువా నాకు ఇది తీసివేసేయండి, నా జీవితంలో ఇది చాలు అని అనేకమైన సార్లు మనం అంటామేమో కానీ ఆయన చిత్తము ప్రభా నీకు ఇచ్చి వచ్చినట్లుగా నువ్వు జరిగించాలని మనం అడగాలి. అండ్ ఉదయకాలం నేను దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడిన మాటలు కొన్ని మీకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2 Corinthians chapter 12 verse 7, 8 and 9. ఈ 3 వచనాలు మనం చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్. దేవుడు తన మాటలను బహుగా దీవించునుగాక. దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి, lest I should be exalted above measure through the abundance of revelations. నాకు కలిగిన ప్రత్యక్షతలను బహు విశేషముగా ఉన్నందున దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ప్రత్యక్షతలు ఆయన ఇస్తూ ఉంటాడు. గాడ్ విల్ గివ్ రివలేషన్స్ మన జీవితాల్లో కూడా. అందుకే పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా దర్శనాల ద్వారా లేదంటే కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన యొక్క ప్రత్యక్షతలను ఆయన తెలియచేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ మా జీవితంలో కూడా మే 12వ తారీఖు సాయంత్రం రాత్రి 8 గంటలు 9 గంటల వరకు కూడా మేమందరం కుటుంబంగా మాట్లాడుకుంటున్నాం. మే 13వ తారీఖు ఆ రోజున ఆర్డినేషన్ ఉంటుంది అన్నది కొంచెం కూడా క్లూ లేదు, కొంచెం కూడా ఆ యొక్క ఆలోచన లేదు ఎవరికి. రాత్రి 9 గంటల వరకు కూడా డాడీ మమ్మీ మేమందరం కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే 13వ తారీఖున నర్సీపట్నం పాస్టర్స్ మీట్కి వెళ్ళాల్సి ఉన్నది. దాని గురించి మేము రెడీ అవుతున్నాము. అనేకమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. సేవకులకు కూడా తెలీదు, ఎవరికీ తెలీదు. మే 12వ తారీఖు రాత్రి అన్నది అటువంటి బ్రేక్ త్రూ, లేదంటే అటువంటి పురోగతి, లేదంటే అటువంటి ప్రత్యక్షత దేవుడిస్తాడు అని. కానీ ఆ దినాన రాత్రి లేదంటే తెల్లవారుజామున ఆయన చూసిన దర్శనం కావచ్చు, దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత కావచ్చు, 13వ తారీఖు ఉదయం 5 గంటలకల్లా నాకు ఫోన్ చేసి, ఈ దినము నీకు ఆర్డినేషన్ జరుగుతుంది, నీకు అభిషేకము జరుగుతుంది, దానికి ప్రిపేర్ అయిపో. ఐ వాజ్ షాక్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏ నిమిషంలో ఏ గడియలో ఏమి జరుగుతుందో మనకి ఏమి తెలియదు. దేవుని యొక్క చేతికి మన యొక్క జీవితాలను మనం ఎప్పుడైతే అప్పచెప్పుకుంటామో, గాడ్ ఈజ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు గైడ్ అస్. ఓకే, మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ సిట్యుయేషన్స్ యూఆర్ గోయింగ్ త్రూ లైఫ్, నీ జీవితంలో ఏది వెళ్తున్నా సరే కూడా యూ షుడ్ నాట్ బి ఎగ్జాల్టెడ్ బియాండ్ మెజర్. నాకు కలిగిన ప్రత్యక్షతలు, అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు కొరింథీ సంఘానికి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. రకరకాల ప్రత్యక్షతలు దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. అవి చాలా విశేషముగా ఉన్నాయి. నేను అధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు ఉన్నది. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉన్నది.
ఒక ముళ్ళు ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరులారా. అపోస్తలైన పౌలు అనుకున్నాడు, ప్రభువా నీకు విస్తారమైన పరిచర్య నేను చేయాలి. అనేకమైన ప్రదేశాలకి నేను వెళ్ళాలి. నీ కొరకు నేను వాడబడాలి. నీ యొక్క పనిలో నిమగ్నమై ఉండాలి. అనేకమైన పత్రికలు రాశాడండి అపోస్తలైన పౌలు. విశేషముగా అతని అనుభవాలు దేవునితో అతను రాయడం జరిగింది. కానీ ఆయన, ప్రభువా ఈ ముళ్ళు నా జీవితంలో తీసివేయవా అని 3 సార్లు 8వ వచనంలో ఏం చెప్తుంది? ఆ ముళ్ళు నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా. విశేషమైన ముమ్మారుగా ప్రభువుని వేడుకొనగా పాల్ నీడెడ్ బ్రేక్ త్రూ ఇన్ లైఫ్. ఒక పురోగతి ఆయన దేవుణ్ణి అడిగినప్పుడు దేవాది దేవుడు ఏం చెప్పాడండి? 9వ వచనంలో చూసినట్లయితే, అందుకు నా నా కృప కృప నీకు నీకు చాలును. చాలును. బల బలహీనత యందు ఓకే. నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. బలహీనత యందు ఆయన యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలి. ఆమెన్, హల్లెలూయా. మనం అందరం కూడా చెప్దామా? బలహీనత యందు అందుకు నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది. ప్రతి ఒక్కరం కూడా చెప్దామా? కలిసి చదువుదామా నాతో కలిసి? అందుకు నా కృప నీకు చాలును. నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునట్లు అగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. మన యొక్క బలహీనత యందు దేవుని యొక్క శక్తి మన యందు పరిపూర్ణం అవ్వాలండి. ప్రతి విషయంలో కూడా మన దేవుని సన్నిధిలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా కృప నీకు చాలును. దేవుని యొక్క మాట చెప్తుంది. నా ముళ్ళును నేను తీసివేస్తానని అపోస్తలైన పౌలు జీవితంలో దేవుడు చెప్పలేదు. హీ క్యాన్ డూ ఇట్. గాడ్ క్యాన్ డూ ఇట్. అనేకమైన సార్లు మన పాస్టర్ గారి విషయంలో కూడా మనం చూసి ఉండొచ్చు. పాత పాస్టర్ గారు పౌల్ గారి విషయంలో కూడా ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. ఆయన జీవితంలో కూడా ఆయనకి శరీరంలో ఒక బలహీనత ఉంది. అనేకమైన సార్లు ప్రభువా తీసివేయి, తీసివేయి, తీసివేయి అని అనేకమైన సార్లు ప్రార్థన చేశారు. కానీ ఈ దినానికి కూడా పరిచర్య చేయగలుగుతున్నారు అని అంటే దేవుని యొక్క కృప. గాడ్ సెడ్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. అలాగే పరిచర్య చేస్తున్నా దేవుని బిడ్డలైనా సరే కూడా అనేకమైన సార్లు మన జీవితంలో మనకి ఇచ్చి వచ్చినట్లుగా దేవుడు జరిగించాలని మనం కోరుకుంటా ఉంటాం. ప్రభువా ఇలా చేయండి, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇలా చేయండి, నా జీవితంలో ఇలా చేయండి అని అనేకమైన సార్లు దేవుణ్ణి మనం డిక్టేట్ చేయాలని అనుకుంటాం. మెనీ టైమ్స్ వి థింక్ టు డిక్టేట్ గాడ్. దేవుణ్ణి మన జీవితంలో, ప్రభువా నాకు ఇది కావాలి, నా పరీక్షల్లో నాకు ఉత్తీర్ణత కావాలి, నాకు మంచి మార్కులు రావాలి, లేదంటే నా పని పాటలో నాకు మంచి ప్రమోషన్ ఉండాలి, నా జీవితంలో నువ్వు సహకారంగా ఉండాలి, ప్రతి విషయంలో కూడా. కానీ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏది ఎప్పుడు ఎలా ఉండాలో ప్రతి విషయంలో. సో ప్రతి ఒక్కరము కూడా మనం అడగాల్సింది ఏంటి అంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. నీ యొక్క కృప నాకు కావాలి, నా కృప నీకు కావాలి అని దేవుని యొక్క మాట చెప్తుంది. సో మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన యొక్క బలహీనతల యందు ఆయన యొక్క శక్తి మనకి పరిపూర్ణం అవ్వాలి. అర్థమవుతుందా? మళ్ళీ నేను చెప్తున్నాను, మన యొక్క ప్రతి ఒక్క బలహీనత యందు దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో పరిపూర్ణం అవ్వాలి. ఏకీభవించిన ప్రతి ఒక్కరం కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ బీ పర్ఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ ఎవ్రీ వీక్నెస్. మన యొక్క ప్రతి ఒక్క బలహీనత యందు దేవుని యొక్క శక్తి మనలో పరిపూర్ణం అవ్వాలి. కీర్తన గ్రంథంలో ఒకసారి 119వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి ఎవరైనా. తెలుగులో కీర్తనలు 119వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. లెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ బీ పర్ఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఈ దినాన నేను ధ్యానించిన పాఠ్య భాగం ఏంటంటే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప మనందరి జీవితంలో పరిపూర్ణమై ఉండాలి. ఇట్ షుడ్ బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ఎవ్రీ వీక్నెస్ ఆఫ్ అవర్ లైఫ్. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. వ్యసనము వల్ల నా జీవితంలో నా యొక్క ప్రాణము నీరైపోయింది. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచండి. ది లార్డ్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ us త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చేత ఆయన మనల్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం కూడా దయచేసి తెలుగులో చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము. దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో ఎలా పరిపూర్ణం అవుతుందో, మన యొక్క బలహీనతలు యందు ఎలా పరిపూర్ణం అవుతుందో అక్కడ చెప్తుంది. అదొక మాట ఒకసారి. యెహోవా కొరకు యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. అనేకమైన సార్లు అనేకమైన విషయాల గురించి మనం ఎదురు చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ యెహోవా కొరకు ఎంతవరకు మనం కనిపెడుతున్నాం, యెహోవా కొరకు ఎంతవరకు మనము ఎదురు చూస్తున్నాము. అనేకమైన సార్లు మన జీవితంలో మన మన సొల్యూషన్స్ మనమే ఎత్తుకుంటూ ఉంటాం మన జీవితంలో.
ఏదన్నా మన జీవితాల్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా సందేహం వచ్చినా, మన జీవితంలో ఇది ఎలా జరుగును అని అనుకున్నప్పుడు అనేకమైన సార్లు యెహోవా కొరకు కనిపెట్టాం. ఉదాహరణకు నేను చెప్తాను. ఫైనాన్షియల్‌గా మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్తాను. మన అకౌంట్‌లో ఒక రూ. 1,00,000 ఉన్నాయనుకోండి. ఒక 10,000 ఖర్చు ఉందంటే ఈజీగా మనం యెహోవా కొరకు కనిపెట్టము. దాని గురించి ప్రార్థన చేయము. ఈజీగా ఎళ్లి ఖర్చు పెట్టేస్తా ఉంటాం. అదే మన అకౌంట్‌లో ఒక రూ. 1,000 ఉన్నాయనుకోండి. మనకి ఒక 10,000 ఖర్చొచ్చిందనుకోండి. అప్పుడు యెహోవా కొరకు కనిపెడతాం. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రతి విషయంలో కూడా మన జీవితంలో యెహోవా కొరకు కనిపెట్టాలి అన్నది మనం నేర్చుకోవాలి. అది కూడా ఒక సేవకుల ద్వారా మేము నేర్చుకోవడం జరిగింది. ఒకసారి మమ్మీ, డ్యాడీ మేమందరం కుటుంబంగా కలకట్టా వెళ్ళినప్పుడు అపోస్తలులు పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఏదో షాపింగ్‌కని మేము బయలుదేరాం. ఆహ్, వ మ ఎళ్లి నచ్చినవేం కొనుక్కొనొచ్చేసాం. నచ్చినవి కొనుక్కొనొచ్చేసిన తర్వాత ఆయన ఇంటికొచ్చిన తర్వాత అన్నారు, "దేవునిలో కనిపెట్టి కొన్నారా ప్రతీదీ? లేదంటే ఉన్నాయి డబ్బులున్నాయి కదా!" అని చెప్పి కొనేసారా? దేవ ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయండి. చాలా సార్లు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ యువర్ సెల్ఫ్ సఫిషియన్సీ విల్ డిస్ట్రాక్ట్ యూ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అనేకమైన సార్లు నీకున్న సెల్ఫ్ సఫిషియన్సీ, నీకున్న సామర్థ్యం ఏం చేస్తదంటే దేవుని మీద ఆధారపడకుండా చేస్తది అనేకమైన సార్లు. నా దగ్గర డబ్బులున్నాయి కదా! చేసేద్దాం. లేదంటే నా దగ్గర ఇది ఉంది కదా! చేసేద్దాం. నా దగ్గర శక్తి ఉంది కదా! నేను చేసేద్దాం అని అనుకుంటాం చాలా సార్లు. కానీ సేవకులు ఆ దినాన మాకేం నేర్పించారంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టే విషయంలో కూడా దేవునిలో కనిపెట్టాలంట మనం. వెన్ వి రిలై ఆన్ ద లార్డ్, దేవునిలో మనం ఎప్పుడైతే కనిపెడతామో, దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, మన యొక్క ప్రతి రూపాయి మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటదంటండి. దేవుని యొక్క ఆశీర్వాదం మీద ఉన్నప్పుడు, నువ్వు ఏ షాపింగ్ చేసినా, నువ్వు ఏది కొనినా అది వృధాగా పోదంట. అనేకమైన సార్లు మీ మీరు ఎంతవరకు అది ఫేస్ చేశారో తెలీదు గానీ, ఉదాహరణకి ఒక ఉదాహరణ నేను చెప్తాను. కొన్ని షర్ట్స్ ఉంటాయి నా దగ్గర. కొన్ని షర్ట్స్ ఎంత పాతవైనా సరే కూడా నేను వాడతాను. కొన్ని షర్ట్స్ దాని మీద దేవుని యొక్క బ్లెస్సింగ్ ఉండదేమో! మనం కొంటాము అది నచ్చి. కానీ ఒక్కసారి కూడా ఏసుకోలేం. ఒక్కసారి కూడా ఏసుకోలేం. చాలా సార్లు అది నేను అనుభవించడం జరిగింది. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక షాపింగ్‌కెళ్ళు లేదంటే ఏదన్నా వస్తువు నువ్వు కొనాలనుకున్నప్పుడు, నువ్వు దాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుడిని అడిగి చెయ్యి. మేము చాలా సార్లు మా జీవితంలో చూసాం. అది ఒక డిస్కౌంటెడ్ ప్రైస్‌లో రావడమో, లేదంటే నీ అనుకున్న టేస్ట్ ప్రకారంగా నువ్వు షాపింగ్ చేయడమో, నీ యొక్క బడ్జెట్‌లో షాపింగ్ అవ్వడమో అనేకమైన సార్లు దేవుడు చేస్తాడు. సో, వెన్ యూ రిలై ఆన్ గాడ్, వెన్ యువర్ స్ట్రెంగ్త్ ఈస్ రిలై ఆన్ గాడ్, ఇదొక చిన్న ఉదాహరణ మాత్రం. అంటే దేవుని మీద మనం ఆధారపడడం అన్నది చాలా ముఖ్యం. యెషయా గ్రంథం 40 అధ్యాయం మళ్ళీ 31 చదువుదాం. ఒకసారి మళ్ళీ చదవండి అది. యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు కనిపెట్టుకొనివారు. వారు నూతన బలము పొందుతారు. దాని వారు తర్వాత పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షి రాజు వలె రెక్కల చాపి వారు పైకెగుతారు. ఆ పక్షి అలయక రాజుకున్న ఒక యొక్క విశేషత ఏంటి అనంటే, అన్ని పక్షుల కంటే కూడా ఉన్నతమైన శిఖరాల్లో అది ఎగురుతదండి. మనల్ని విశ్వాసులని పక్షిరాజుతో ఎందుకు పోల్చాడు అంటే, ఉన్నతమైన శిఖరాలకి మనం వెళ్ళాలి. ఉన్నతమైన శిఖరాలు మనం అధిరోహించాలి. వి షుడ్ గో టు ద గ్రేటర్ హైట్స్. ఓకే. చదవండి. వారు అలయక పరిగెత్తుదురు, వారు అలయక పరిగెడతారు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సమ్మసిల్లక వారి నడిచిపోతారు. విశ్వాసులైన మనమందరము కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పక్షి రాజు వలె మనం ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడు, దేవుని యొక్క శక్తి మన జీవితంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఎవ్రీ వీక్‌నెస్. నీ యొక్క బలహీనతలో దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవునట్లుగా. దీంట్లో ఒక ఉదాహరణ నేను చెప్తాను. నిర్గమకాండము 17 అధ్యాయము 12 వచనంలో నుంచి అక్కడ మనకి మోషే ఒక వృత్తాంతం మనకు కనిపిస్తది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషేని సిద్ధపరిచి, మోషే యొక్క నాయకత్వంలో దేవాది దేవుడు ఆయన యొక్క బిడ్డల్ని ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దాన దేశాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ మనం చూడొచ్చు. మోషే యొక్క చెయ్యి ఎత్తి పట్టుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఆళ్ళు ఎప్పుడు కూడా గెలవడం జరిగింది. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వన్ ద బ్యాటిల్ when the hands of Moses were straight and it was towards heaven. దేవుని తట్లు ఆయన యొక్క చేతులు పైకెత్తినప్పుడు అంటే మోషేకి దేవుడు ఒక అథారిటీ ఇచ్చాడు. ఒక ఆధిపత్యాన్ని ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎన్ అథారిటీ టు మోసెస్ టు బీ అ లీడర్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడుగా ఒక నాయకత్వాన్ని దేవాది దేవుడు మోషేకి అప్పజెప్పి, ఆ చేతులు దేనికి సూచిస్తున్నాయంటే ఒక అథారిటీ, ఆధిపత్యం. ది అథారిటీ గాడ్ హ్యాస్ గివెన్ టు మోసెస్. ఆ మోషే చేతులు పైకెత్తి ఉంచిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలీయుల ప్రజలు
ఆ యొక్క బ్యాటిల్, ఆ యొక్క ఆహ్, ఆ యుద్ధాన్ని వాళ్ళు గెలుస్తా ఉన్నారు నా ప్రియ సహోదరులు. గాడ్ హాస్ గివెన్ ద స్ట్రెంగ్త్. కానీ మోషే కూడా మన వంటి స్వభావం గల మనిషే. ఎక్కువ సేపు ఎత్తలేకపోయేవాడు. తన చేతులు నొప్పి వల్ల ఆ యొక్క వృత్తాంతం మీరు తర్వాత చదవండి. ఐయామ్ జస్ట్ టేకింగ్ ద కాంటెక్స్ట్. ఆ యొక్క కాంటెక్స్ట్, ఆ ఎగ్జాంపుల్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. సో, మానవమాత్రులమైన మనము, మనకి ఎంతసేపు ఇలా ఎత్తొంచగలము? ఎంతసేపు ఈ చెయ్యి మనం ఎత్తొంచగలము? కొంతసేపు మాత్రమే. సో, మోషే ఆ చేతులు ఎత్తి ఉంచిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ యొక్క యుద్ధములో నెగ్గడం జరిగింది. కానీ ఎప్పుడైతే మోషే ఆ యొక్క అలిసిపోవడం వల్ల చెయ్యి దించాడో, ఆ యొక్క ఫిలిష్తీయులు లేదంటే శత్రువులు వాళ్ళు నెగ్గడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన అహరోను, హూరు ఇద్దరు కూడా దే వర్ ద గ్రేటెస్ట్ సపోర్ట్. వాళ్ళిద్దరూ కూడా చెరో చెయ్యి ఇలా పట్టుకొని మోషేకి, ఆ చెయ్యికి సపోర్ట్ ఇచ్చి ఆ యొక్క ఆధిపత్యాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని ఎప్పుడైతే ఇలా పైకి దే హావ్ సపోర్టెడ్ ఆర్ గివెన్ స్ట్రెంగ్త్ టు ద హ్యాండ్స్ ఆఫ్ మోసెస్. మోషే యొక్క చేతులకి వాళ్ళ బలాన్నిచ్చి, ఒక పక్కన అహరోను, ఒక పక్కన హూరు ఇద్దరు కూడా సపోర్ట్ ఇచ్చి ఎప్పుడైతే దాన్ని నిలబెట్టారో, దేవాది దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలకి ఆ యొక్క యుద్ధంలో ఉత్తీర్ణత ఇవ్వడం జరిగింది. లెట్ us ask the Lord to give us the strength in every part of our weakness. మన జీవితంలో వెళ్తున్న ప్రతి దినము కూడా ఇది ఎలాగా, నీ చదువే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, లేదంటే నీ ముందున్న ఛాలెంజెస్, నీ ముందున్న అనేకమైన సవాళ్ళు మన జీవితంలో ఉండుండొచ్చు. గానీ ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి అడగాలంటే వాట్ ఈస్ స్ట్రెంగ్త్? ఆ యొక్క శక్తి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద గ్రేస్ టు అవర్ సోల్. ఇట్ ఈస్ ద గ్రేస్ టు అవర్ సోల్. స్ట్రెంగ్త్ అంటే సామర్థ్యము, బలము అనగా నీకున్న అనేకమైన బలములు కాదు గాని ఇట్ ఈస్ అ గ్రేస్. అంటే నా కృప నీకు చాలును. అది దేనికి? మనలో ఉన్న ఆ యొక్క సోల్, ఆత్మకు శక్తినివ్వాలి స్ట్రెంగ్త్ అన్నది. విశ్వాసులమైన మన అందరము కూడా దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, లార్డ్ గివ్ మీ ద గ్రేస్ టు ద సోల్ టు ఓవర్కమ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇది ఎలా జరుగును? ఈ సవాలు ఎలా దాటుతాను? నా జీవితంలో ఇది ఒక అరణ్య ప్రయాణంలాగా ఉంది తండ్రి. ఇది నేను చూడగలనా? లేదంటే దీన్ని నేను దాటగలనా? నా జీవితంలో ఈ యొక్క ఛాలెంజ్, లేదంటే ఈ యొక్క సవాళ్ళు, లేదంటే ఈ యొక్క అనారోగ్యము, లేదంటే ఈ యొక్క ప్రాబ్లమ్, లేదంటే ఈ యొక్క పరిస్థితిని నేను ఎలా దాటగలను అని అనుకున్న ప్రతిసారి కూడా నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు మన జీవితంలో గుర్తు రావాలి. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ thee. నా కృప నీకు చాలును. విశ్వాసులమైన ప్రతి ఒక్కరము కూడా నువ్వు ఎలాంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు ఒకటి మర్చిపోకూడదు. ఏంటి అంటే, దేవాది దేవుడు, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండదు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ షుడ్ బి ఏబుల్ టు మేక్ యూ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ వీక్నెస్. నీ యొక్క ప్రతి ఒక్క బలహీనతలు యందు ఆయన యొక్క శక్తి మన జీవితాల్లో పరిపూర్ణం అవ్వాలి. ఆయన యొక్క శక్తి మన జీవితాల్లో పరిపూర్ణం అవ్వాలంటే మనం చేయవలసింది ఏంటంటే, దేవుని మీద మనం ఎక్కువ ఆధారపడతా ఉండాలి. దేవుని మీద ఆనుకుంటా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం ఏదో ప్రార్థన చేసేసాము, ఏదో బైబిల్ చదివేసాము, ఏదో సండే చర్చికి వెళ్ళిపోయామన్నది అది ఇట్ 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 ఎఫెక్ట్స్ ఓన్లీ టు సర్టెన్ ఎక్స్టెంట్. అది కొంతవరకే ప్రభావితం అవుతుంది. కానీ మన జీవితంలో దేవునితో ఎంతైతే సాన్నిహిత్యమైన సంబంధము మనం కలిగి ఉంటామో, ద మోర్ యు ఆర్ క్లోజ్ టు గాడ్, ద మోర్ ఇంటిమేట్ యు ఆర్ విత్ గాడ్. దేవునితో ఎంతైతే సత్సంబంధం నువ్వు కలిగి ఉంటావో అంత ఆయన యొక్క కృప మనకి దగ్గరగా ఉంటుంది. అనేకమైన సార్లు మన జీవితంలో కృంగుదల వస్తుంది. యు ఆర్ వెరీ ఇన్ లైఫ్, యు ఆర్ వెరీ ఇన్ లైఫ్. అనేకమైన సార్లు యు గెట్ ఎగ్జాస్టెడ్. అనేకమైన సార్లు ఏం చేస్తామంటే అలసట మన జీవితాల్లో వచ్చేస్తుంది, లేదంటే కృంగుదల మన జీవితాల్లో వచ్చేస్తుంది. కానీ మనము విశ్వాసము ద్వారా ఆ యొక్క పరీక్షను మనం ముందుకు వెళ్ళాలి. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా తర్వాత మీరు చదవండి, సమయం ఎక్కువ లేదు. నేను చాలా బ్రీఫ్గా జిస్ట్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ దినాన్ని మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మన యొక్క ప్రతి ఒక్క బలహీనత యందు కూడా దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలి. అపోస్తులైన పౌలు కూడా తన జీవితంలో నా ముళ్ళు తీసేయి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడు? నో, నేను దాన్ని తీసివేయట్లేదు, కానీ నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ thee. ప్రతి విషయంలో కూడా ఎవ్రీ సింగిల్ పర్సన్, యవనస్తులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ప్రతి ఒక్కరం కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకున్న పరిస్థితులు యందు మనం కృంగిపోకుండా ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడం అన్నది మనం నేర్చుకోవాలి.
in every manner or every situation of life or every challenge whatever you're going through in life. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సవాల్లో కూడా ప్రభా నా కృప నీకు చాలును. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా చిన్న సన్నివేశం నేను చెప్పడం జరుగుతుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మోషే ఆధ్వర్యం అయిపోయిన తర్వాత యెహోషువ పరిపాలనలోకి రావడం జరిగింది. ద డేస్ ఆఫ్ జాషువా వీ కెన్ సీ. ఆ యొక్క 6వ అధ్యాయము 15వ వచనంలో మీరు తర్వాత చూసినట్లయితే ఆ గ్రేటెస్ట్ ఛాలెంజ్ తన ముందున ఒక సవాలు కనిపిస్తుంది. అది ఏంటంటే యెరికో గోడ. యెరికో గోడను మనం చూడడం జరుగుతుంది. మోషే ఉన్నంత వరకు కూడా యెహోషువ అలాగే మోషే యొక్క ఆ యొక్క గైడెన్స్‌లో వెళ్ళిపోవడం జరిగింది. కానీ యెహోషువ ఒక్కడు నిలబడినప్పుడు ఆ యొక్క ఛాలెంజెస్ తన ముందు వచ్చిన మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటి? యెరికో గోడ. మన జీవితంలో కూడా యెరికో గోడ లాంటి సమస్యలు. కానీ గాడ్ హాస్ ఎ ప్లాన్ అని మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి మనం అనుకుంటాం ప్రార్థన చేసేసాం కదా! దేవుడు ఎందుకు చేయలేదు? లేదంటే ఆ జీవితంలో ఉపవాసం ఉంటున్నాను కదా! లేదంటే కొన్ని కొన్ని జవాబులు దేవుడు ఎలా ఇస్తాడంటే గంటలో కూడా దేవుడు జవాబిస్తాడు. ఒక రోజులో కూడా దేవుడు జవాబిస్తాడు. కొన్ని కొన్ని సార్లు కొన్ని నెలల్లో దేవుడు జవాబిస్తాడు. కొన్ని కొన్ని సార్లు సంవత్సరాలు కూడా పడతా ఉంటాయి. కానీ ప్రతి విషయంలో కూడా విశ్వాసులైన మనం అడగాల్సింది ఏంటంటే ప్రభువా నీ యొక్క కృప నాకు చాలును. లెట్ యువర్ స్ట్రెంగ్త్ బి మేడ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ వీక్‌నెస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో నేను కృంగిపోతున్న ప్రతి సన్నివేశంలో, ప్రతి ఒక్క బాధలో నీ యొక్క కృప నాకు కావాలి. ఇట్ షుడ్ బి మేడ్ పర్ఫెక్ట్. నా యొక్క ప్రతి ఒక్క బాధ, బలహీనతలో నీ యొక్క కృప, నీ యొక్క బలము నాకు కావాలి అని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో, ఆ యొక్క యెరికో కోట లాంటి సమస్యలు మన ముందున్నప్పటికీ గాడ్ హాస్ ఎ ప్లాన్. అది ఒక రోజు, లేదంటే ఒక నెల, లేదంటే సంవత్సరము, లేదంటే 2 సంవత్సరములు, లేదంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా పట్టుండొచ్చు. బట్ గాడ్ హాస్ ఎ ప్లాన్. యూ గో అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇంకా ఇదెందుకు జరగలేదని కృంగిపోవద్దు. ప్రతి విషయంలో కూడా విశ్వాసులమైన మనము దేవుని బట్టి వీ హ్యావ్ టు బిల్డ్ అప్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్స్ గ్రేస్ అండ్ డెడికేషన్. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి మన యొక్క విశ్వాసాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి. నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉండొచ్చు, లేదంటే నువ్వు జైల్లో ఉండొచ్చు, లేదంటే నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు, నువ్వు ప్రతికూలమైన సమస్యల్లో నువ్వు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క కృపకి పాత్రుడుగా నువ్వు ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. దట్ విల్ నాట్ లీవ్ యూ అలోన్. అది నిన్ను ఒంటరిగా నిన్ను వదిలిపెట్టదు. నీ యొక్క ఒంటరితనంలో, లేదంటే నీ జీవితంలో చెప్పుకోలేని సమస్యలో నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా జస్ట్ రిలై ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం నువ్వు నేర్చుకో. దేవుని కృప కొరకు కనిపెట్టడం నువ్వు నేర్చుకో. ఈ యొక్క యెరికో గోడ లాంటి సమస్యలు మనం చూసినట్లయితే గాడ్ హ్యాస్ గివెన్ అ ప్లాన్ టు జాషువా. దేవాది దేవుడు యెహోషువకి ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఒక దినము తిరగమన్నాడు. రెండో దినము దేవుని యొక్క నిబంధన మందసాన్ని, లేదంటే ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, ఆ దేవుని యొక్క నిబంధన మందసాన్ని, యాజకులని, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక పని అప్పచెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి సామర్థ్యము చెప్పిన దేవుడు ఆ పని చెప్పాడు. వారందరూ కూడా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. యెహోషువకి ఎలా కోఆపరేటివ్‌గా ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డలు కూడా. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎన్ని మూలుక్కొని ఉండుంటారో, వాళ్ళ మధ్యలో మిశ్రిత జనం కూడా ఉన్నారని మనం చాలాసార్లు మనం చదువుతా ఉంటాం. యెహోషువకి వ్యతిరేకంగా కూడా చాలామంది నిలబడి ఉండుండొచ్చు. ఎందుకు ఒక రోజు తిరిగితే సరిపోదా? లేదంటే 2 రోజులు తిరిగితే సరిపోదా? 3 రోజులు తిరిగితే సరిపోదా? లేదంటే 4 రోజులు తిరిగితే సరిపోదా? 6 రోజులు దాని చుట్టూరు తిరగడం ఏంటి? ఏడో రోజు బాకాలు పట్టుకొని, దేవుని యొక్క నిబంధన మందసాన్ని పట్టుకొని, అప్పుడు బూరలు, యాజకులు ఊదడం ఏంటి? ఏడో దినాన గట్టిగా ఇది చేయమని యెహోషువ విషయంలో కూడా ఎన్ని వ్యతిరేకతలు, లేదంటే ప్రతికూలతలు యెహోషువ చూసుంటుంటాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. హౌ మెనీ టైమ్స్ జాషువా వుడ్ హ్యావ్ సీన్ ఛాలెంజెస్ ఇన్ లీడింగ్ దోస్ మెనీ పీపుల్. అంతమంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే విషయంలో ఆ యెరికో కోట చుట్టూరు తిరుగుతున్నప్పుడు విధేయత చూపించినోళ్ళు ఉండుండొచ్చు, అడ్డం తిరిగినోళ్ళు ఉండుండొచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు నా ప్రియ సహోదరి సహోదరులారా. బట్ వీ హ్యావ్ టు థింక్, వన్స్ వీ హ్యావ్ టు లిజన్ టు ది అథారిటీ. ఆ యొక్క ఆధిపత్యానికి దేవుని యొక్క సేవకులు, లేదంటే దేవుని యొక్క బిడ్డలు వారికిచ్చిన ఆధిపత్యానికి మనం విధేయత చూపించాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. లేదంటే నీ దగ్గర ఎంత స్ట్రెంగ్త్, నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే కూడా నువ్వు ఫెయిల్ అయిపోతా ఉంటావు నా ప్రియ సహోదరి సహోదరులారా. నయమాన్ విషయంలో కూడా మనం చూడొచ్చు. గడిచిన వారంలో నేను చెప్పడం జరిగింది. హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ది హోస్ట్, హీఈస్ అ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. ఆయన ఒక సైన్యాధిపతి. నయమాన్ని చూసినట్లయితే ఒక సైన్యాధిపతి. కానీ ఇశ్రాయేలీల్లో ఆ చిన్నదాని మాట చెప్పున
ఏలియా దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ యొర్దాను నదిలో అతను ఎప్పుడైతే 7 మార్లు ములిగాడో పసిపిల్ల దేహము వలె తన యొక్క కుష్టు రోగం అనేది పోవడం జరిగింది. సో గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. దేవుని యొక్క సేవకులుగా మమ్మల్ని, లేదంటే దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఏ సంఘంకి వెళ్ళినా సరే కూడా దేవుని యొక్క సేవకులకి దేవుడు ఒక అథారిటీ అన్నది ఇచ్చాడు. ఒక ఆధిపత్యాన్ని అన్నది ఇచ్చాడు. గాడ్ విల్ కమ్యూనికేట్ హిజ్ వర్డ్ ఆర్ హిజ్ విల్ త్రూ హిజ్ సర్వెంట్స్. హల్లెలూయా! దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. సో దట్ షుడ్ బి మేడ్ స్ట్రాంగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మన బలహీనతలు చాలా సార్లు మేము దేవుని యొక్క మేము బ్రదర్స్గా మేము సంఘంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకులు మాటను అనేకమైన సార్లు మేము ఆయన ఎస్ ఎలాంటి అంటే వెళ్ళేవాళ్ళం, ఆగిపోండి అంటే ఆగిపోయేవాళ్ళమే. చాలాసార్లు అనుకుంటాం వాళ్ళ మాట వినాల్సింది ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ సమ్వేర్ ఇన్ అవర్ కాన్షియస్ గాడ్ విల్ టాక్ టు అస్. బికాజ్ యాజ్ వీ రిలై ఆన్ గాడ్, దేవునితో మనం సంప్రదింపులు చేస్తున్నప్పుడు మీ అందరి విషయంలో కూడా మాకు ఈ బలహీనతలు మీరు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మీకున్న ఇష్యూస్ చెప్తూ ఉంటారు, చాలా విషయాలు బయటకి చెప్పుకోలేని ఉంటాయి. బట్ వీ యాజ్ అ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ వీ కమ్యూనికేట్ విత్ గాడ్. ప్రభా వాళ్ళ జీవితంలోని చిత్తం ఏంటి, వీళ్ళ జీవితంలోని చిత్తం ఏంటి, వీళ్ళ జీవితంలో పలానా ఛాలెంజెస్ ఉన్నాయి, పలానా సవాళ్ళు ఉన్నాయి, వారి జీవితంలో ఏంటి. సో నేను చెప్పే దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే మన యొక్క బలహీనతలు యందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలి అని అంటే దేవుని యొక్క ఆధిపత్యానికి మనము శిరస్సు వంచాలి. ఇట్ ఈస్ ద గాడ్స్ కమాండ్ ఆర్ గాడ్స్ విల్. యూ హ్యావ్ టు బౌ డౌన్ యువర్ హెడ్ టు ది అథారిటీ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. హల్లెలూయా! దేవుని యొక్క ఆధిపత్యానికి, దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే తలొగ్గుతామో, దేవుని యొక్క ఆలోచనలో మనం వెళ్తామో, అది ఆలస్యమైనా సరే కూడా దేవుడు తప్పక జరిగిస్తాడు. యెహోషువ గ్రంథంలో మనం ఇప్పుడు చూసినట్లుగా యెహోషువ కాలంలో ఆ యొక్క యెరికో అనే ఆ యొక్క సవాలు వారి జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఆ 7వ సారి వాళ్ళు తిరుగుతున్నప్పుడు వారు బాకాలు ఊది దేవుని మహిమపరిచి పాటలు పాడుతూ ఎవ్రీ మైన్యూట్ డెసిషన్ ఆర్ ది ఆర్డర్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్, దేవుడిచ్చిన ప్రతి ఒక్క ప్రణాళిక, దేవుడిచ్చిన ప్రతి ఒక్క కాల్ ఆర్ ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఆ యొక్క ప్రతి ఒక్క మాటను ఎప్పుడైతే యెహోషువ ద్వారా దేవుడు వెల్లడించాడో, ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారో, అప్పుడు దేవుని యొక్క కార్యము అక్కడ జరగడం చూడడం జరిగింది. హల్లెలూయా! ఆ యొక్క శత్రు సైన్యాన్ని, ఆ యెరికో కోట లాంటి సమస్యని దేవుడు కూలగొట్టి ఆ యొక్క బిడ్డలు అందరినీ కూడా ఆ యొక్క యెరికో అనే ప్రాంతాన్ని దేవుని యొక్క బిడ్డలకి జాషువాకి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆ యొక్క దాన్ని అప్పచెప్పడం అన్నది జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవ్రీ వీక్నెస్ ఆర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్, నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య లేదంటే ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా దేవుని యొక్క శక్తికి మనం అప్పచెప్పుకుందాం. దేవుని యొక్క చేతికి మనం ఎప్పుడైతే ఇస్తామో, ఆ యొక్క సహనము వహించి మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అది ఎప్పుడు కూడా నిన్ను కృంగిపోనివ్వదండి. నీ జీవితంలో, మన జీవితంలో కూడా మనం చూడొచ్చు. బైబిల్‌లో అనేకమైన అంశాలు మన విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి మనకి కనిపిస్తది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చూసినట్లయితే ఒక్కసారి అక్కడ మనకి సారా కనిపిస్తుంది. అబ్రహాము యొక్క భార్య సారా కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదవండి ఎవరైనా. దేర్ వి మీరు కెన్ సీ. మందులు కాక చదవండి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా వాగ్దానములు, ఒక్కసారి అది మళ్ళీ స్ట్రెస్ చేయండి. వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి మనం నడవాలి. యూ నడుచుకున్నట్లుగా షుడ్ బి లైక్ ద ఇన్హెరిటర్స్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిలో మనం ఉండాలి. మనము ఈ కొత్త సంవత్సరంలో చూసినట్లయితే వాగ్దానాలు తీస్తూ ఉంటారు చాలామంది. ఇది నా జీవితంలో వాగ్దానము, ఈ సంవత్సరంకు గూర్చిన వాగ్దానం అనే చాలా వాగ్దానములు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ వాగ్దానాలు మన జీవితాల్లో మనం స్వతంత్రించుకునే వారిలో మనం అందరం కూడా ఉండాలి. తర్వాత చదవండి. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, ఈ నిరీక్షణ పరిపూర్ణమవును నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని మ్హూ, తొదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. మ్హూ. సారా గురించి రాసి ఉంటుంది 11వ వచనం, లేదంటే హెబ్రీ 6:11. థ్యాంక్ యూ జీసస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం జస్ట్ హిట్ అక్కడ సారా గురించి ఒక మాట చెప్తుంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు ఎస్, ఎన్నో వచనం అంటే అది 13 అండి.
13. ఓకే, చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు మ్హూ. తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక మ్హూ. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, మ్హూ. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని నో చెప్పాను. నో నో అది కాదండి. ఒకసారి 12వ వచనము తెలుగులో అంత క్లియర్గా ఉన్నట్లేదు, నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఓకే, హెబ్రీల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తెలుగులో ఇంగ్లీష్లో నేను చదువుతాను. బీ దట్ ఈ బీ నాట్ స్లాత్ఫుల్ బట్ ఫాలోవర్స్ ఆఫ్ దెమ్ హూ త్రూ, మనం ఎలా ఉండాలంటే వీ షుడ్ బీ ఫాలోవర్స్ ఆఫ్ దెమ్ హూ త్రూ ఫెయిత్ అండ్ పేషెన్స్ ఇన్హెరిటెడ్ ద ప్రామిసెస్. హల్లెలూయా. విశ్వాసము ద్వారాగా అలాగే సహనము ద్వారాగా వాగ్దానాలు స్వతంత్రించుకుని వారిలో మనము ఉండాలి. విశ్వాసము ద్వారా, ఇది గుర్తుపెట్టుకోనండి. ఇందాక విశ్వాసము ఫస్ట్ చేతను పాయింట్గా నేను చదవండి. విశ్వాసము చేతను విశ్వాసము చేతను ఓర్పు చేతను ఓర్పు. ఓకే, ఓర్పు అన్నాడు, పేషెన్స్. ఓకే, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు. ఆమేన్. వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సారా మనం చూసినట్లయితే తన స్త్రీ ధర్మము కోల్పోయి, ఓకే, తన యొక్క శరీరము మృతతుల్యం అయ్యే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా వాగ్దానం అబ్రహాము నమ్మాడు, సారా నవ్వింది. దేవాది దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి ప్రత్యక్షపరుచుకొని ఇస్సాకు అనే వాగ్దానాన్ని నీకు ఇస్తాను అని దేవాది దేవుడు చెప్పినప్పుడు గుడారము చాటు నుండి సారా నవ్విందండి చూసినట్లయితే. కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అతను నమ్మాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దాన్ని ఆ దినము వచ్చే వరకు కూడా దాన్ని నడిపించగల సమర్థుడని ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క అది నమ్మడం వల్ల విశ్వాసులకు తండ్రిగా అతను ఆ యొక్క విశ్వాసుల జాబితాలో ఆ యొక్క అబ్రహాము నిలిచిపోవడం జరిగింది. నా ప్రియ సహోదరులారా, విశ్వాసమును బట్టి ఓర్పును బట్టి వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిలో మనం అందరము కూడా ఉండాలి. మన జీవితంలో అనేక మంది విశ్వాసాలని దేవుడు ఎగ్జాంపుల్గా పెడతాడు. బైబిల్లో అనేక మంది ఎగ్జాంపుల్స్ని దేవుడు మన జీవితాల్లో మన ముందు పెడతాడు. సో జీవితంలో అనారోగ్యాలున్నా, కుటుంబ సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, చెప్పుకోలేని ఎటువంటి సమస్యలు మన జీవితాల్లో వెంటాడుతున్నా సరే కూడా డోంట్ గివ్ అప్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ యొక్క విశ్వాసతను, లేదంటే నీ యొక్క డోంట్ లూజ్ హోప్ ఇన్ లైఫ్. నీ జీవితంలో దేని విషయంలో కూడా కృంగిపోవద్దు. ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును, ఇది నా జీవితంలో హౌ కెన్ ఐ హ్యావ్ అ బ్రేక్ త్రూ, నా జీవితంలో పురోగతి ఎలా సాధించగలుగుతాను అని విశ్వాసమైన మనం అందరం కూడా దేవుని విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అందుకే అనేకమైన మీటింగ్లు, సండే సర్వీసెస్ ఇవన్నీ కూడా మన జీవితాలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే దేవుని యొక్క వాక్యము చేత మనం కట్టబడాలి. దేవునితో సహవాసం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి. దేవుని యొక్క సేవకులు లేదంటే దేవుని యొక్క బిడ్డలతో మనం సహవాసము చేసుకోవడం వల్ల మన యొక్క విశ్వాసం అన్నది ముందుకు వెళ్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైన సార్లు అవిశ్వాసులతో మనం సాంగత్యం చేసిన, అవిశ్వాసులతో మనం జోడిగా మనం ఉన్నా సరే కూడా నీ యొక్క విశ్వాస్యత తాలూకా లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయండి. నీ యొక్క విశ్వాసము తాలూకా లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎవరితో సహవాసము చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. మన జీవితంలో ఎప్పుడూ కూడా డోంట్ గివ్ అప్ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ద వన్ హూ హ్యాస్ కాల్డ్ యూ ఈజ్ ఏబుల్ టు టేక్ యూ టు దట్ లెవెల్. ఆ దినము వచ్చే వరకు కూడా ఆయన కొనసాగించుకోగల సమర్థుడండి మన జీవితాల్లో. ఉన్నవాడవుగా అనువాడవుగా మన జీవితాల్లో ఆయన అనేకమైన పరిస్థితుల ద్వారా ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి శ్రమ కలిగిన సామెతల గ్రంథంలో కూడా చెప్తుంది 24:10లో, నీకు శ్రమ కలిగిన దినమున నువ్వు కృంగిపోయినట్లయితే నువ్వు చేతకాని వాడు అవుతావు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 24:10 అధ్యాయంలో. సో మన శ్రమ జీవితంలో దినమున నీవు కృంగిన ఎడల ఎస్ నీవు చేతకాని వాడవగదువు. ఆమేన్. శ్రమ దినమున నువ్వు కృంగిపోయిన ఎడల నువ్వు చేతకాని వాడవవుతావు. నా ప్రియ సహోదరు, నువ్వు ఎంత మంచి క్రికెటర్ అయినా, నువ్వు ఎంత మంచి ఫుట్బాలర్ అయినా, మ్యాచ్లో నువ్వు పార్టిసిపేట్ చేయలేకపోయినట్లయితే, అయ్యే బాబాయ్ నాకు బాగాలేదు, నువ్వు ఎంత బాగా సంవత్సరం అంతా కూడా చదివినా ఫైనల్ ఎగ్జామ్స్ నువ్వు ఎపియర్ అవ్వలేకపోతే యూ యూ విల్ బికమ్ యు ఆర్ ఇన్ఎఫిషియంట్ అన్నది ఉంటుంది. నువ్వు ఎందుకు పనికిరావు, లేదంటే ఆ యొక్క సంవత్సరం నువ్వు ఉత్తీర్ణత నువ్వు చెందలేవు అన్నది ఉంటుంది. విశ్వాసం అనే విశ్వాసులు అనే ఒక జాబితాలో మనము పరిగణింపబడినట్లయితే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిలీవర్స్
ఆ యొక్క విశ్వాసులు అన్న ఇదిలో జాబితాలో మనం ఉన్నట్లయితే మన యొక్క విశ్వాసం పెంపొందింప చేసుకోవాలి. అపోస్తలైన పౌలు మనం చూసాము. ఆ యొక్క ముళ్ళును తీసివేయి ప్రభా అని ప్రార్థన చేశాడు. బట్ గాడ్ హెస్ సెడ్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ thee. నా కృప నీకు చాలును. ప్రతి ఒక్క బలహీనతల యందు ప్రభా నీ యొక్క కృప పరిపూర్ణం అగునట్లుగా ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మన దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, డు నాట్ మిస్ ఎనీథింగ్. వి హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. దేవుని యొక్క సంఘానికి కానీ సహవాసానికి కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయినా సరే కూడా దేవుని యొక్క సంఘముతో, సేవకులతో, సహవాసముతో నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క బాండ్, వెన్ యూ డెవలప్ దట్ బాండ్, ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సేవకుల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మేము మనుషులమే, కానీ గడగడ వణుకుచూ దేవుని యొక్క సేవించమని దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. ఏది చెప్తున్నా సరే కూడా మా సొంత ఆలోచనతో మేము చెప్పము. దాని విషయంలో మీరు చాలా ఆలోచన చేయాలి. సో దాని విషయంలో, ప్రతి విషయంలో కూడా ఏది చెప్పినా సరే కూడా దేవునితో సంప్రదించి దేవుని యొక్క ఆలోచన కలిగి మేము మాట్లాడడం జరుగుతుంది. సో పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి ప్రతికూలతల్లో మనం వెళ్తున్నా సరే కూడా మన యొక్క బలహీనతల యందు దేవుని యొక్క శక్తి మన యందు పరిపూర్ణం అవ్వాలి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ షుడ్ బి మేడ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ వీక్నెస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో. అలాగే ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, పాల్ అండ్ సైలస్ వర్ ఇన్ ద ప్రిజన్. ఆ యొక్క చెరసాల అనే అనుభవంలోకి పాల్ అండ్ సైలస్ వెళ్ళడం జరిగింది. వారి దేవుని యొక్క పనిలోనే ఉన్నారు. దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉండగానే వారి యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష రావడం జరిగింది. ఆ యొక్క విశ్వాసంలో ఆ యొక్క వచ్చిన పరీక్షని వాళ్ళు ఎలా నెగ్గగలిగారో మనం చూడొచ్చు. పాల్ అండ్ సైలస్, దో దే వర్ ఇన్ ప్రిజన్, వారి చెరసాలలో వేయబడినప్పటికీ కూడా వారు పాటలు పాడి దేవుని ఆరాధన ఎప్పుడైతే చేశారో, ఆ యొక్క చెరసాల తాలూకా ఆ యొక్క గేట్స్ ఏమైనాయి, ఆ యొక్క చెరసాల యొక్క ఆ యొక్క పునాదులు కదల్చబడ్డాయి, ఆ యొక్క తలుపులు ఓపెన్ అయిపోవడం జరిగింది. ఆ యొక్క జైలర్ కూడా రక్షణలోకి రావడం అన్నది జరిగింది. సో ఇంక్రీజ్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసము తాలూకా పరిమాణాన్ని, లేదంటే ఆ యొక్క కొలమానాన్ని పెంచండి. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ప్రతి దినము కూడా దేవుని మీద మనం ఆధారపడదాము. రానున్న దినాల్లో త్వరగానే మీరందరూ కూడా దేవుని యొక్క సేవకుల గురించి, మినిస్ట్రీ గురించి మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటామో మాకు తెలియదు. అనేకమైన సార్లు నేను జాషువాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చి ఆరాధన నడిపిస్తావు, నేను ఇంకెక్కడో ఉంటానో, లేదంటే ఇండియాలో ఉండొచ్చు, అబ్రాడ్లో ఉండొచ్చు, దేవుని యొక్క పనిలో నిమగ్నం అవ్వాలి అని దేవునికి అప్పచెప్పుకున్నాం కాబట్టి గాడ్ విల్ సెండ్ అస్ టు డిఫరెంట్ ప్లేసెస్. ఎవరు వెళ్ళలేని అనేకమైన ప్రదేశాలకు ఆయన పంపించడై ఉన్నాడు. ఎప్పుడు కూడా మనము వినువారమైనట్లుగా మనం ఉండద్దు. దేవుని కొరకు వాడబడాలి. యు హ్యావ్ అన్ ఇంటెన్షన్. ఎవ్రీ వన్ సిట్టింగ్ అండ్ హియరింగ్ టు దిస్ వర్డ్, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, మగ ఆడ, బ్రదర్ సిస్టర్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అన్నది కాదు. ప్రభా నువ్వు నన్ను వాడుకో, లార్డ్ యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ. ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం, ప్రభా నీ యొక్క పనిలో నేను పాత్రగా వాడబడాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో లేదంటే ప్రసంగిలో చెప్తుండండి, తల్లి గర్భంలో పిండముగా ఉండగానే ఆయన మనల్ని నిర్మించాడు, ఆయన రూపించాడు. నువ్వేం అవ్వాలో, నువ్వేం జరిగించాలో ఆయనకు తెలుసు. ఎవ్రీ సిచ్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీ యొక్క కూర్చుండుట, లేచుట, ప్రతిదీ కూడా ఆయనకు తెలిసి ఉన్నది. ఆయన నిర్ధారించేశాడు ఈ భూమి మీద మనం ఎంతకాలము మనం జీవించాలన్నది. సో మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క క్షణము, గడియ కూడా ఆయన నామాన్ని మహింపరిచే వారిలో మనం ఉండాలి. మన యొక్క బలహీనతలు యందు మనం కృంగిపోకుండా మనల్ని అనేక మంది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. ఎస్, వారి జీవితంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొక్క కృప ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు ఎలాగైతే జయము పొందారో, ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎలా జయం పొందారో, అలాగే పౌలు జీవితంలో ఆ యొక్క బలహీనతల యందు దేవుని యొక్క కృపని ఎలాగైతే అనుగ్రహించాడు, మనందరి జీవితాల్లో కూడా మనం వెళ్తున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. ప్రభా నీ యొక్క కృప నా జీవితంలో చాలు అని మేము అడుగుదాం. దెన్ యూ క్యాన్ కాంకర్, ఆర్ యూ క్యాన్ పాస్, ఆర్ యూ క్యాన్ క్రాస్ ఎనీ రెడ్ సీ విచ్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎటువంటి ఎర్ర సముద్రము లాంటి ప్రవాహములు నీ ముందున్నా, యార్దాను నదుల లాంటి సమస్యలు నీ ముందు వెళ్తున్నా సరే కూడా ఏకరాశిగా చేసేది ఆయన మాత్రమే. హల్లెలూయా. దేవుడు మాత్రమే దాన్ని ఏకరాశిగా చేయగలడు. ఎరుకో గోడ లాంటి సమస్యలు నీ ముందు ఉండొచ్చు, ఎలాంటి సైన్యములు నీ ముందు నిలబడి ఉండొచ్చు, కానీ మన యొక్క ప్రతి ఒక్క బలహీనతల యందు కూడా దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలి అని మనం అడుగుతాము. విశ్వాసము చేత, ఓర్పు చేత, వాగ్దానాలు
వాగ్దానాలని స్వతంత్రించుకుని వారిలో మనమందరం కూడా ఉండాలని మనమందరం కూడా దేవుని ఈ దినాన్ని అడుగుదాం. విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలి తండ్రి. మా పితరులు అనేక మంది విశ్వాసము చేత, ఓర్పు చేత వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని విశ్వాస వీరులు అనే జాబితాలో, అంటే హెబ్రూస్ చాప్టర్ 11, హెబ్రీల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాసుల యొక్క జాబితాలో అనేక మంది ఉన్నారు. ఆ యొక్క విశ్వాసుల తాలూకా జాబితాలో నేను ఉండాలి. నా జీవితము ద్వారా, లేదంటే నా యొక్క కుటుంబము ద్వారా, నా యొక్క సాక్ష్యము ద్వారా అనేక మంది ప్రభావితం అవ్వాలి అని దేవుని ఆఖరి వరకు కూడా మనం అడుగుతూ ఉండాలి. ఆఖరి వరకు కూడా అడుగుతూ ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన్ని ఆఖరిగా ఈ యొక్క మాటలు ముగించడానికి మనం వస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్న నేను వైజాగ్లో హాస్పిటల్లో డాడీకి డ్రెస్సింగ్ అవుతుందని బయట నిలబడినప్పుడు ఆ జనరల్ ఫిజిషియన్ కలవడం జరిగింది. ఎవరైతే డాడీకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అని సెప్టెంబర్ 1వ తారీఖున మేము ఎప్పుడైతే అడ్మిట్ చేశామో హాస్పిటల్లో, 2వ తారీఖున నన్ను పిలిచి మీరు అందరికీ చెప్పేసుకోండి, ఇంకా బతకరండి, ఆయన రిపోర్ట్స్ అన్నీ చూస్తుంటే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయిందండి, ఆయనకి మెడికేషనే ఇంకా లేదండి, ఇంకా ఏ రకంగానూ కూడా మేము ఏం చేయలేమండి, మీరు అందరికీ చెప్పేసుకోండి, అస్సలు హోప్ లేదు సార్ అని చెప్పిన డాక్టర్స్ ముందుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా యొక్క తల ఎత్తువాడవు నీవే, మా యొక్క నోటి నిండా నవ్వుంచేవారు నీవే. ఎస్, ఇట్స్ నాట్ దట్ వీఆర్ గోయింగ్ టు లివ్ సో లాంగ్, వీఆర్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ అంటే ఒక ఆయుష్ ఎన్నో సంవత్సరాలు బ్రతకాలి అన్నది మేము కానీ కుటుంబం కానీ కోరట్లేదు. కానీ ఒకే ఒక ప్రార్థన, ఆ దినము నేను అదే ప్రార్థన చేశాను, ఈ దినము కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటి అని అంటే, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ద లార్డ్. ఎవ్రీ డే ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ అవర్ వాట్ వీఆర్ లివింగ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతిదీ కూడా దేవుని యొక్క అనుగ్రహమే. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము, దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనం దేవుడిని అడగాల్సింది ఏంటంటే, వీ డు నాట్ నో హౌ ఫార్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఎంతకాలం మనం బ్రతుకుతామో మనకు తెలీదు. నా యొక్క కాల పరిమాణాన్ని నాకు తెలియచండి. నీ కొరకు వాడబడే వారిలో విశ్వాసము, లేదంటే విశ్వాసులు అనే జాబితాలో నా పేరు ఉండాలి. యూ హ్యావ్ టు రిజర్వ్ యువర్ ప్లేస్ ఇన్ హెవెన్. దేవుని యొక్క రాజ్యములో నీ యొక్క స్థలమును సిద్ధపరచుకొనిలాగానే ఉండాలి. సో ఎస్టర్డే, నిన్నటి దిన నా డాక్టర్ ఆయన నేను ఎదురు బదురు పడినప్పుడు హాస్పిటల్లో, డాక్టర్ గారు ఎలా ఉన్నారు మీరు, హౌ ఆర్ యు అని నేను మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ వెరీ షాక్ టు సీ అండ్ టాక్ టు అస్. డాడీని విజిట్ చేయడము, అంకుల్ ఎలా ఉన్నారు ఏంటి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నవి లేనట్లుగాను, లేని ఉన్నట్లుగాను చేయగల శక్తి గల సమర్థుడు. ఆమెన్, హల్లెలూయా. వి ఆర్ సర్వింగ్ సచ్ ఎ గాడ్ హూ డస్ ద థింగ్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. మన యొక్క ఆలోచన, మన మానవ బుర్ర, ఇంత చిన్న మెదడు మనకు ఉన్నది, దీనికే ఎంతో ఎగిరెగిరి పడిపోయి బోల్డ్ ఆలోచనలు చేసేస్తూ ఉంటామండి. కానీ ఒక్కసారి నేను నిన్నటి దినాన్న దేవుని యొక్క సేవకురాలతో కలిసి ఆలోచన చేసి ఆలోచన మేము మాట్లాడుకుంటాం. సెప్టెంబర్ 2వ తారీఖు 2025 ఆఖరి దినం డాడీదని అనుకున్నాడేమో ఆయన, లేదంటే సెప్టెంబర్ 3వ తారీఖు 2025 డాడీ ఆఖరి దినం అని అనుకున్నాడేమో. బట్ గాడ్ హ్యాస్ వర్క్డ్ అవుట్ థింగ్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. గాడ్ హ్యాస్ మేడ్ థింగ్స్. మన యొక్క ఆలోచన, హ్యూమన్ బ్రెయిన్, లేదంటే మెడికల్ సైన్సెస్ బియాండ్గా, ఆ యొక్క మెడిసిన్కి, లేదంటే మెడికల్ సైన్సెస్కి బియాండ్గా దేవుడు పనిచేసి 2026 సంవత్సరము ఈ యొక్క జనవరి 11వ రోజులోకి దేవుడు మనల్ని నడిపించాడంటే, వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్, లార్డ్ వాట్ ఎల్స్ వీఆర్ సపోజ్ టు డూ యాజ్ అ ఫ్యామిలీ. ప్రభా, నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క సేవకుల ద్వారా ఇంకా నువ్వు ఏమి చేయనై ఉన్నావో, ఇంకా ఎంతమంది సేవకులను నువ్వు తయారు చేయనై ఉన్నావో, ఎంతమంది విశ్వాసాలను నువ్వు కట్టనై ఉన్నావో, ఇంకా ఎన్ని సంఘాలకి వెళ్ళి నీ యొక్క సేవకుని వాడుకొనై ఉన్నావో, ఇట్ ఈస్ యువర్ గ్రేస్ షుడ్ బి సఫిషియంట్ ఇన్ అవర్ వీక్నెస్. హల్లెలూయా. మనమందరం కూడా అడగాల్సింది ఏంటి అని అంటే, ఎక్కువ ఆయుష్, నా పిల్లలతో నేను సంతోషించాలి, ఇంక ఏదో చూడాలి. నువ్వు 90 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా, 110 సంవత్సరాలు బ్రతికినా అది ఆయాసము, మన జీవితాల్లో ఇబ్బందే తప్ప. బట్ వన్ డే యూ లివ్ ఫర్ గాడ్, లివ్ ఫర్ హెమ్, లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. మనమందరం కూడా, మన ముందు అనేకమైన ఎగ్జాంపుల్స్ దేవుడు మన జీవితాల్లో పెట్టి ఉన్నాడు. ఈ దినాన చెప్పిన మాటలను గృహానికి వెళ్ళిన తర్వాత కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నీ కృప నాకు చాలను. లెట్ యువర్ స్ట్రెంగ్త్ బి మేడ్ పర్ఫెక్ట్
ఇన్ ఎవ్రీ వీక్నెస్ ఆఫ్ మై లైఫ్. నా యొక్క బలహీనతలు యందు నీ యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలి. ఇంకా బెడ్ మీద నిలబడి కూడా, బెడ్ మీద ఉండి కూడా నేను మెసేజ్ ఇవ్వాలి. లేదంటే బెడ్ మీద ఉండి కూడా అనేక మంది గురించి ప్రార్థన చేయాలి. బెడ్ మీద ఉండి కూడా అనేకమైన వాక్యాలు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఇట్ ఈస్ టు స్టిర్ అప్ టిల్ వి గో ఇన్ టు ద గ్రేవ్. ఆ దినము, మన యొక్క ఆఖరి దినము, ఆ క్షణము వచ్చే వరకు కూడా దేవుని యొక్క బిడ్డల్ని నిలబెట్టాలి, దేవుని కొరకు చేయాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా సంఘాన్ని, సహవాసాన్ని కట్టాలి అని ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం. అనేక మంది సేవకులు లెగాలి, అనేక మంది మ్యూజిషియన్స్ లెగాలి, అనేక మంది ప్రార్థనా పరులు లెగాలి. మేము అనేక చర్చ్ స్ట్రెంగ్త్ పెరగాలని మేము ఎప్పుడు ప్రార్థన చేయం, కానీ నమ్మకమైన పనివారిని నువ్వు తయారు చేసి నీ యొక్క పనిని ఆ దినము వచ్చే వరకు కూడా ప్రభా నువ్వు మా ద్వారా నువ్వు పరిపూర్ణము చేయమని దేవుణ్ణి అడుగుతున్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆయన వినికడలో ఆశీర్వదించును గాక. మా కుటుంబం గురించి, సేవకుల గురించి, పరిచర్య గురించి అనుదినము కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఎవరిని ఎక్కడ ఏ పరిస్థితుల్లో వాడుకుంటాడో మనకు తెలియదు. ప్రతి ఒక్కరము కూడా లభ్యమయ్యే స్టేజ్లో లార్డ్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ అని చెప్తాం. ఈ దినాన్న, ఈ యొక్క సాయంకాల సమయంలో, లేదంటే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇంకనూ నువ్వు అడగలేదేమో, నువ్వు ఒక్కసారి దేవుని అడుగు. లార్డ్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ, యూ యూజ్ మీ లార్డ్. యు జస్ట్ సే లార్డ్ యూజ్ మీ. ఇఫ్ సాతాను కానీ, లోకము కానీ నిన్ను వాడుకోవడం మొదలుపెట్టిందంటే రకరకాల డ్యాన్సులు వేయిస్తుంది నీతో రకరకాల పనులు చేపిస్తుంది. బట్ ఇఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ, ఇఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ఎవ్రీ రిసోర్స్ ఆఫ్ యువర్ లైఫ్, it is a greatest blessing what you will have in your life, and tomorrow you can give it to your children and to their children. ఆ యొక్క ఆశీర్వాదం అన్నది దేవుని యొక్క సేవకుల నుంచి మేము ఎలాగైతే పొందుకున్నామో, మా తర్వాత మా బిడ్డలు, దాని తర్వాత సంఘస్థులు, మీ the greatest treasure what you are going to give to your children ఈజ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఆ యొక్క కృపను పొందుకోవడం, దేవుని నుంచి శక్తిని పొందుకోవడం, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం బలపరచబడ్డాం. ఆ బలహీనతలు యందు ఆ యొక్క విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా ఆ యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకొని వారిలో మనమందరము, కుటుంబాలు, సంఘము ఉండునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి, దేవుని యొక్క సేవకుల యొక్క డిశ్చార్జ్ విషయంలో కూడా ప్రార్థన చేయండి. రేపటి దినాన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రానయ్యున్నారు. మా యొక్క యాబ్సెన్స్లో, నేను లేనప్పటికీ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి పేరు చెప్పున దేవుని నామములో నేను వందనాలు చెల్లిస్తున్నాము. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ హూ ఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ అస్. మా గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు, సహకరిస్తున్న ప్రతి ఒక్కరు, పేరున నేను చెప్పకపోయినా రహస్యముందున్న తండ్రి మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా రానయ్యున్న దినాల్లో దేవుని యొక్క పరిచర్లో మనం వాడబడదాము, దేవుని కొరకు జీవిద్దాము. దేవుని నుంచి వచ్చే ప్రతి మేలు కూడా మనం అందరం కూడా పొందును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ జాషువా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ టైమ్లీ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ ద ఫ్యామిలీ. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరి